ఇందిరాగాంధీ హయాంలోనే నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ భూముల పంపకం చేపట్టిందని, ఇందిరమ్మ హయాంలోనే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందని, ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ భూములు పంచితే బాబు ఆర్ఎస్ నాయకులు భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలోని నిరుపేదలకు ఇళ్లు కట్టించామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యర్థినైనా తనకు చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఎంపీటీసీలు నాగులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీ అందరికీ పనిచేస్తుందని మరొకసారి రామాయపేట మండల ప్రజలకు, పట్టణ ప్రజలకు హామీ ఇస్తూ ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ప్రజలందరినీ కలుపుకొని పోతూ పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా మన ప్రియతమ శాసనసభ్యుడు మన ముద్దుబిడ్డ కాంగ్రెస్ ఒక నమ్మకం. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత, ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, లావానా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తున్నా. ఒకసారి కనుక్కోండి, మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి, ఇంటికాడ అడగండి. గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు 2 పార్టీలు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉండి ఈ 4 నెలల్లో మేము అధికారం వచ్చినాక మేము ఏవైతే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రజలు ఆలోచన చేయండి. 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ బీమా కింద 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్న చెప్తుండు, ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, ఇక్కడ కాలనీలో, మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇందిరమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది, ఇందిరమ్మనే ఇండ్లు ఇచ్చింది. ఇంతకుముందు ఉన్న 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్, బీజేపీలు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2 పార్టీలు 10 ఏళ్ల నుంచి ఉంది. కనీసం పేదవాళ్ళకు 3 గుంటల భూమి ఇచ్చిందా? ఒక ప్లాట్ ఇచ్చిందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? కనీసం ఒక రేషన్ కార్డు అన్న ఇచ్చిందా 10 ఏళ్లలో? ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు అనే ఆలోచన చేయాలి. ఈరోజు అదేవిధంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్
కార్యక్రమంలో మెదక్ వచ్చి మెదక్ గడ్డ మీదకించి ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చి మీద ఒట్టేసి చెప్పిండు రైతులకు అందరి కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ, బీసీ కులగణన కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసినాం. దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ ఏం అడుగుతుండు, మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు. కానీ మేము ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం. మాకు సమానత్వం కావాలని ఓట్లు అడుగుతున్నాం. ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఆదానీలు అంబానీలు కావాలి, కానీ కాంగ్రెస్ పార్టీకి గరీబోలు కావాలి, పేద ప్రజలు కావాలి. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి, గతంలో రైతులకైనా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 2 కోట్ల ఉద్యోగాలలో సంవత్సరానికి అంటే 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా అదేవిధంగా 30 లక్షల ఉద్యోగాలు ఉంటే కూడా భర్తీ చేయలేని బీజేపీ ప్రభుత్వం కావాలా? మన సమానత్వం ఇచ్చే పార్టీ, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీ. ఎందుకంటే ఈరోజు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని చెప్తున్నారు వాళ్ళు. మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు మన మీద ఉంది. మనమందరం కూడా దేశంలో సమానత్వం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆగ్లే బార్ 400 అంటే మళ్ళా తీర్చి ఇచ్చినామనుకో డీజిల్ పెట్రోల్ రేటు కూడా 400 చేస్తారు. వాళ్ళు 400 చేసే బాధ్యత తీసుకుంటారు. మనం ఒక్కటే ఆలోచన చేయండి, మన భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, మనకి ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా సమానత్వం ఇచ్చే పార్టీ. రామ్ కావాలి, రైమ్ కావాలి, రాబర్ట్ కావాలి, మాకు సమానత్వం కావాలి. కాబట్టి మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి, మేము భారతీయులము, మేము ఇండియన్, మేమందరం కూడా సమానత్వంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి. మెదక్ పార్లమెంటు నుంచి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించి మీ పేదల కష్టం, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి వచ్చిన బిడ్డను బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల గురించి అయినా పార్లమెంట్ లో మాట్లాడాలంటే మీ మధ్యలోకి వచ్చిన బిడ్డను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే థ్యాంక్ యూ అన్న. ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది, ఈ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఇవాళ సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు, సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు, గజ్వేల్లో ఓట్లు వస్తలేవు. కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఏడికి పోయినా చెయ్యి 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 అని ప్రజలు అంటా ఉన్నారు. ఏడికి పోయినా ఇంద్రమ్మ రాజ్యం మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ఏ గుర్తు కోటేస్తారు? అందరు చేతులు లేపాలా? చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. మరి మన ఎంపీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి, మనందరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మరి గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ